బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గనుల వేలంపైన సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు వేలంలో పాల్గొనడంపై తెర వెనుక ఉన్న ఒత్తిడిలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్లను తెలంగాణ సమాజం క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఉప ముఖ్యమంత్రిని పంపించి మరీ సింగరేణి గనుల వేలంలో పాల్గొనడం ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని తలపిస్తుందన్నారు. గనుల వేలం విషయంలో మారిన తమ వైఖరిని ప్రజలకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న ఒత్తిడులు ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారో లేదో తెలపాలన్నారు. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల్లాగే తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి కూడా గనులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతోందన్నారు. సింగరేణి గొంతు కోసేలా నిర్వహించిన గనుల వేలంపాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా పాల్గొనడంపైన కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పైన జరుగుతున్న ఈ కుట్రల్లో సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ పాల్గొనడం వారికి రాష్ట్రంపైన ఉన్న ప్రేమను సూచిస్తుందని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ తెలంగాణపై ప్రేమ, సింగరేణి కార్మికులపై అభిమానం లేదన్నారు. వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి 100 ఏళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి పూల బోకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిచ్చారన్నారు కేటీఆర్. సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయం నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకి తెరలేపారని ఆరోపించారు. 6 నెలలైనా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ రేవంత్ రెడ్డి ఇలాంటి అనేక డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందన్నారు కేటీఆర్. బీజేపీ నీతిలేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. ఈ 2 జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్ల నుంచి తెలంగాణ సహజ సంపదను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కారు కాపాడితే కాంగ్రెస్, బీజేపీలు వాటిని చెరబడుతున్నాయన్నారు. ఈ గనుల వేలం సందర్భాన్ని తెలంగాణ చరిత్ర ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.